లేబర్ బాగా వినియోగించుకుంటున్నారు ఉచిత బస్సుల్ని. మనకి ఆంధ్రాలో కూడా ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు ఇట్లా చేసే మహిళలకి ఇక పట్టణాలకు వచ్చి పని చేసుకుంటారు హ్యాపీగా. పట్టణాల్లో ఇప్పుడు రైతు కూలీకి ఎంత ఇస్తారండి? రోజువారీ పని కూడా ఉండదు కదా రైతు కూలీ మహిళలకి. వాళ్ళకి నెలలో ఉండేటటువంటిది నెల కూడా ఉండదు, ఓ 3 నెలల పని ఉంటే 6 నెలలు ఖాళీకి కూర్చోవాలి అక్కడ. అందరికీ ఉండదు, మిగతా టైంలో ఏదన్నా ఉంటే 100లో 10 మందికి ఉంటుంది. అదే ఇప్పుడు పని లేనప్పుడు వాళ్ళు ఇదివరకు ఏంటి ఇతర రాష్ట్రాలకు అట్లా వలస వెళ్ళేవాళ్ళు అందరూ గుంపుగా. ఇప్పుడు అట్లా అక్కర్లేదు. ఇప్పుడు అర్బన్లోకి వచ్చేటప్పుడు ఈ సిటీల్లో బోల్డ్ అంత ఇబ్బంది ఉంటుంది, మనుషుల కొరత బాగా ఉంటుంది. ఇప్పుడు పనులు చేయడానికి దొరకట్లేదు సిటీల్లో, షాపుల్లో పని చేయడానికో. ఇప్పుడు 4 షాపుల్లో పని చేస్తే ఒక్కొక్క షాపుల్లో 5,000 రూపాయలు చొప్పున ఇస్తే 4 5 20,000 వస్తుంది. పల్లెటూరులో 20,000 ఎప్పుడు సంపాదించాలి రైతు కూలీగా చేస్తే? కానీ వాళ్ళు ఎప్పటిదాకా ఆగేది ఏంటి? ఇక్కడికి వస్తే ఇక్కడ అయ్యే ఖర్చు ఇదంతా. ఇప్పుడు రేపు క్యారేజీ కట్టుకుని సిటీకి వచ్చేస్తారు, 4 షాపుల్లో పని చేసి వెళ్తారు, 20,000 రూపాయలు నెలకు కళ్ళు మూసుకుని సంపాదించుకోవచ్చు కదా. అంటే వర్కింగ్ కల్చర్, హార్డ్ వర్కింగ్ కల్చర్ అలవాటు ఉన్న మహిళలకు ఉపయోగం ఇది. అట్లాగే కొంతమంది ఉన్నారు మంచి వంట చేయగలరు. ఈ ర్యాపిడోలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత పంపిస్తున్నారు వాళ్ళు. స్విగ్గీలు గిగ్గీలు కాదు వీళ్ళు, దాన్ని ఏమంటారు ఇప్పుడు ఏదో క్రౌడ్ కిచెన్ లాంటివి ఏదో చేస్తున్నారు. ఇంట్లో మనం ఆర్డర్ ఇస్తే ఉండేది. కానీ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య అవుతుంది. ధనవంతులు లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ మాత్రమే ఎఫర్ట్ పెడుతున్నారు. అదే ఇప్పుడు వీళ్ళకి ఉందనుకోండి, మనం గట్టిగా ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఒక 1000 రూపాయలు ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ కింద అలా ఏ ఆటోలో పంపిస్తే 200 రూపాయలు, అందుకని వద్దంటాం. అదే ఇప్పుడు వీళ్ళు తెచ్చిస్తామన్నారు అనుకోండి,